నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాజకీయ పార్టీలకు క్షేత్రస్థాయి కార్యకర్తలే వెన్నెముక. వారితో నాయకులకు ఉన్న సాన్నిహిత్యం, సమన్వయం పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ వాస్తవాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం రాజకీయ సమావేశాలకే పరిమితం కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు మరియు కార్యకర్తలను ఒకే వేదికపైకి తెచ్చి వారి మధ్య ఉన్న అంతరాలను చెరిపివేస్తూ పార్టీని, ప్రజలను మరింత చేరువ చేసే దిశగా డిన్నర్ మీట్స్ వ్యూహాన్ని పదును పెట్టింది. తెలుగుదేశం పార్టీలో న్యూ ట్రెండ్స్ పై ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఒక సరికొత్త సాంప్రదాయం తెరపైకి వచ్చింది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి మాట్లాడుకునేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు. ప్రతిరోజు పార్లమెంటు పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడితో కలిసి డిన్నర్ మీటింగ్ నిర్వహించడం దీని ప్రత్యేకత. ఈ విధానం వల్ల నేతల మధ్య సత్సంబంధాలు పెంపొందడమే కాకుండా పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం నింపుతుంది. గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ కార్యక్రమం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ స్ఫూర్తితో ఇప్పుడు ఈ కొత్త పద్ధతిని పార్టీ నాయకత్వం కొనసాగిస్తుంది. అయితే దీనిని మరింత విస్తృతం చేసి ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధుల పార్టీ ముఖ్య నేతలు ఒకే వేదికపైకి వచ్చేలా ప్లాన్ చేశారు. ఇది కార్యకర్తల మనోభావాలను తెలుసుకోవడానికి, వారి సమస్యలను నేరుగా నాయకుల దృష్టికి తీసుకురావడానికి చక్కని వేదికగా మారింది. క్షేత్రస్థాయిలో చాలా చోట్ల కార్యకర్తలకు, నాయకులకు మధ్య చిన్నపాటి అంతరాలు ఉండటం సహజం. ఈ డిన్నర్ మీటింగ్స్ ద్వారా ఆ అడ్డంకులు సులభంగా తొలగిపోతున్నాయి. నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించుకునే అవకాశము దక్కుతుంది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామనే భరోసాతో పాటు వారి కుటుంబాలతో కలిసి సాన్నిహిత్యం పెంచుకోవడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం. ఈ సరికొత్త సాంప్రదాయం ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో విజయవంతంగా ప్రారంభమైంది. మొన్న పల్నాడు, నిన్న గుంటూరు జిల్లాలో జరిగిన డిన్నర్ మీట్స్ అనూహ్య స్పందనను పొందగా నేడు బాపట్ల జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సమావేశాల్లో జిల్లా అధికారులతో ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పార్టీ శ్రేణులు నిలవబోతున్నాయి. ఇటీవల పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన లోకేష్ సరికొత్త దిశానిర్దేశంతో ముందుకెళ్తున్నారు. 252 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించి పార్టీకి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ కమిటీల్లో సుమారు 83% మందికి కొత్తగా అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బలహీన వర్గాలకు మరియు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. నేనే రాజు, నేనే మంత్రి అనే ధోరణిని పక్కన పెట్టి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నాయకుల పనితీరును 3 నెలలకోసారి సమీక్షించనున్నట్లు ప్రకటించడం ఒక మైలురాయిగా నిలిచింది. డిన్నర్ మీట్స్ వంటి కార్యక్రమాల ద్వారా నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని గుర్తించి వారికి భరోసా కల్పించడం పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రజా సమస్యలపై దృష్టి సారించని, కేడర్ తో అందుబాటులో లేని నాయకులపై లోకేష్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీలో బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని తయారు చేస్తుంది. బీజేపీ వంటి ఇతర పార్టీల తరహాలో కేడర్ బేస్డ్ వ్యవస్థను తీసుకురావడం, నిరంతర శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా పార్టీని దీర్ఘకాలికంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పార్టీని సిద్ధం చేస్తున్నారు. గతంలో వ్యక్తులపై ఆధారపడి పార్టీ నష్టపోయిన పాఠాలను గుర్తు చేస్తూ ఇప్పుడు పార్టీ వ్యవస్థను పటిష్టం చేయడంపైనే లోకేష్ దృష్టి పెట్టారు. నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం మరియు పార్టీ పట్ల అంకితభావం కలిగిన వారిని ప్రోత్సహించడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఒక తిరుగులేని శక్తిగా మార్చడానికి లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొత్తంగా చూస్తే టీడీపీ అనుసరిస్తున్న ఈ డిన్నర్ మీట్ వ్యూహం కేవలం విందులకే పరిమితం కాకుండా పార్టీ బలోపేతానికి ఒక బలమైన అస్త్రంగా మారుతుంది. రాజకీయాలను సామాజిక బాధ్యతతో, ప్రజా సంక్షేమంతో అనుసంధానిస్తున్న ఈ విధానం పార్టీని మరింత పటిష్టంగా మార్చడమే కాకుండా ప్రజల గుండెల్లో టీడీపీకి ఉన్న స్థానాన్ని మరింత పదిలం చేస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సాంప్రదాయం విస్తరిస్తే అది పార్టీకి తిరుగులేని రాజకీయ శక్తిగా మారడంలో కీలకం కానుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.